యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందాబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమలాబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందాబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమలాబోతుంది. ఈ సువార్త మోయబడున్, ఈ సువార్త మోయబడున్, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. అయోగ్యుని ఎన్నికలైనటువంటి నన్ను నీ సన్నిధిలో నిలవబెట్టినందుకు నీకు వందనాలు. నన్ను మరుగుపరిచి నీవే మాట్లాడమని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె దేవుడు మానవునితో వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో జరిగే విషయాలని తెలియజెప్పాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకు దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరిగే విషయాలను మానవునితో చెప్పాలి అని అనుకుంటాడంటే, మానవుడు తన జీవించే కాలంలో జాగరూకతతో జాగ్రత్తగా దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి, దేవుడు మనం చేసినటువంటి క్రియలను బట్టి వేసేటటువంటి శిక్ష నుంచి తప్పించుకోవడానికి దేవుడు వర్తమాన కాలంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో జరిగే విషయాలను మనకు తెలియజెప్పాడు. బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను, దానియేలు గ్రంథంలో పాత నిబంధన కాలంలోను, కొత్త నిబంధన కాలంలో ప్రకటన గ్రంథం ద్వారా మనతో మాట్లాడాడు. ఆ మాట్లాడినటువంటి భాగంగా దానియేలుకు కలిగినటువంటి దర్శనాన్ని దానియేలు రాశాడు. రాసినటువంటి దర్శనంలో 4 గొప్ప జంతువులు లేకపోతే గొప్ప మృగాలు మనకు కనపడినట్లుగా చూచాం. 3 మృగాల గురించి మనం చర్చించాం. 4వ మృగం గురించి మాట్లాడుతూ, ఈ 4వ మృగం ఏదై ఉంటుంది, ఏమై ఉంటుంది అని నా ముందు ఎపిసోడ్లో చర్చించడం జరిగింది. ఈ 4వ మృగం గురించి మనకి విజిబుల్గా మనకు కనపడేటటువంటి లక్షణాలు చాలా తక్కువగా కనపడతా ఉన్నాయి. ఈ మృగం ఏమై ఉన్నది అని కూడా బైబిల్లో రాయబడలేదు, కానీ దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలు మాత్రమే ప్రస్తావించబడ్డాయి. కాబట్టి చాలామంది వేదాంతులు
రకరకాల అభిప్రాయాలను వ్యక్తపరిచారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏమని రాయబడ్డది అంటే, ఈ యొక్క మృగాలు ఒక్కొక్క మృగము ఒక రాజ్యాన్ని సూచిస్తున్నాయి, రాజులను సూచిస్తున్నాయి అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. అంటే మనము చర్చించినటువంటి ఈ 4 మృగాలు కూడా 4 ప్రపంచ రాజ్యాలను సూచిస్తున్నాయి అని చెప్పబడ్డది. ఈ చెప్పబడినట్లో మనం 3 మృగాల గురించి చర్చించాం. ఈ 3 మృగాలు కూడా జరిగిపోయినటువంటి విషయాల గురించి మాట్లాడాం. మొట్టమొదటిది బబులోను రాజ్యంగా, రెండవది మేదో పెర్షియన్ రాజ్యంగా, మూడవది గ్రీషియన్ రాజ్యంగా మనం చర్చించడం జరిగింది. ఈ 4వ రాజ్యం వచ్చేటప్పటికి ఇది ఏమై ఉంటుంది అన్న గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు కలిగినటువంటి కలలో, స్వప్నంలో అక్కడ కూడా రాజ్యాల గురించి ప్రస్తావించబడింది. రోమన్ రాజ్యం అయి ఉంటుంది, రోమన్ సామ్రాజ్యం అయి ఉంటుంది అని దీని గురించి వేదాంతులు చెప్తా ఉన్నారు. రోమన్ సామ్రాజ్యము దరిదాపు 341, 351, 474 సంవత్సరాల్లో ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజ్యాల్లో రోమన్ రాజ్యం ఒకటి. చాలామంది కూడా ఒక అభిప్రాయంలో ఉన్నారు. ఏంటి అభిప్రాయం అని అంటే, రోమీల కాలంలో ఏర్పడినటువంటి 10 రాజ్యాలు కూడా ఈ యొక్క మనకి 4వ మృగంలో కనిపినటువంటి 10 కొమ్ములు సూచిస్తాయి అని చెప్తారు. మనకు కనపడినటువంటి 4వ మృగానికి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని చెప్పాను కదా. ఇది విజిబుల్గా 10 కొమ్ములు ఉన్నాయి. దీనికి 11వ కొమ్ము కూడా ఆ యొక్క మృగంలో నుంచి బయటకు వచ్చినట్లుగా మనం చూసాం. ఇది 351, 474 సంవత్సరాల్లో ఏర్పడినటువంటి రోమన్ సామ్రాజ్యాలు ఈ 10 కొమ్ములు అని చాలామంది వేదాంతులు చెప్తారు. అదేవిధంగా ఈ యొక్క చిన్న కొమ్ము ఏమై ఉన్నదనంటే పోప్ అయి ఉంటాడు. ఇది ఒక ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానించారు. ఆ విధంగా ఈ దానియేలు దర్శనంలో కలిపినటువంటి 4వ మృగం గురించి మాట్లాడుతూ, ఇది రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యంలో నుంచి 10 మంది రాజులు రాబోతూ ఉన్నారు. ఈ 10 మంది రాజులు 10 కొమ్ములు సూచిస్తూ ఉన్నాయి. 11వ కొమ్ము, ఈ కొమ్ము 3 కొమ్ములు పడవేసి, ఒక చిన్న కొమ్ము 3 కొమ్ములు పడవేసి ఒక రాజ్యం ఏర్పడుతుంది, ఒక రాజుగా ఏర్పడుతున్నాడు. ఇది పేపసీ అంటే పోపుకు సంబంధించినటువంటి, రోములకు సంబంధించిన పోపులకు సంబంధించినటువంటిదని కొంతమంది వ్యాఖ్యానించారు. అది ఎంతవరకు సత్యము అన్నది మన యొక్క వాక్యం యొక్క వెలుగులో మనం దాన్ని పరిశీలన చేయవలసిన వారంగా ఉన్నాం. ఈ 10 కొమ్ములు అన్నవి 10 మంది రాజుల్ని, 10 మంది రాజుల్ని సూచిస్తారు, రాజ్యాలని సూచిస్తూ ఉన్నాయి. ఈ కొమ్ము అన్నది దేన్ని సూచిస్తుందంటే బలాన్ని సూచిస్తారు. అనేది సింబల్ ఆఫ్ పవర్. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో సిద్కియా తోటి దేవుడు ఇలాగ అంటున్నాడు, సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి వీటి చేత అరామీయులు పొడిచి నాశనము చేతునని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పాడు. అంటే ఈ కొమ్ము అన్నది రాజు యొక్క బలాన్ని సూచిస్తారు. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా యందు నాకు మహాబలం కలిగిను అన్నాడు. ఇంగ్లీష్లో అయినైతే మైన్ హార్న్ ఈజ్ ఎగ్జాల్టెడ్ ఇన్ ద లార్డ్ అని రాయబడ్డాడు. అంటే ఈ కొమ్ము అన్నది బలాన్ని, రాచరికాన్ని సూచిస్తుంది. అదేవిధంగా కీర్తనాకారుడు 89వ కీర్తనలో 17వ వచనంలో ఈ విధంగా అన్నాడు, వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుతుంది అని రాశాడు. మా కొమ్ము హెచ్చించబడుతుంది అంటే మా బలం హెచ్చించబడుతుంది, మా యొక్క మహిమ హెచ్చించబడుతుంది అని. ఈ కొమ్ము అన్నది బలానికి, రాజ్యానికి, రాజ్య అధికారానికి సూచన కావాలి. ఈ యొక్క మనం గమనించినట్టు 10 అనే సంఖ్య దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 41, 42 వచనాల్లో నెబుకద్నెజరు కలిగినటువంటి ఈ స్వప్నంలో ఈ పాదానికి 10 వేళ్ళు కనపడినాడు. 10 వేళ్ళు కనపడ్డాయి. 10 ఈ యొక్క మోకాలు భాగం నుంచి ఈ చివరి పాదం వరకు ఉన్నటువంటి భాగాల్లో చివరిగా ఏర్పడినటువంటి దాని 10 వేళ్ళు ఏర్పడ్డాయి.
ఈ యొక్క నెబుకద్నెజరు యొక్క స్వప్నాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 4 ప్రధానమైనటువంటి ప్రపంచ రాజ్యాలు ఏర్పడ్డాయని అన్నాం. ఈ 10 రాజ్యాలు అన్నవి ఈ ప్రపంచ రాజ్యాల యొక్క చివరిగా ఏర్పడేటటువంటి రాజ్యాలు అని ఆ రోజున నెబుకద్నెజరు స్వప్నం గురించి మనం విశ్లేషణ చేసాం. అదేవిధంగా దానియేలుకు కలిగినటువంటి దర్శనంలో చివరగా కనపడినటువంటి మృగం ఏంటంటే ఈ 10 కొమ్ములు కలిగినటువంటిది అని. ఇదే విధంగా ఈ 10 కొమ్ముల గురించి మనం ప్రకటన గ్రంథంలో కూడా 12వ అధ్యాయం 3వ వచనంలో అంతటా పరలోకమందు ఇంకొక సూచిక కనపడారు. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. యోహానుకు కలిగినటువంటి దర్శనంలో ఏమి కనపడ్డది అని అంటే ఒక మహాఘట సర్పం కనిపించింది అన్నమాట. సర్పం అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటనంటే సాతాను గుర్తొస్తారు. ఈ మహాఘట సర్పం ఒక విచిత్రంగా మ్యూటేటెడ్ యానిమల్గా కనపడుతుంది. ఏ విధంగా కనపడుతుంది అని అంటే 7 తలలు ఉన్నాయట. 7 తలలు, దానికి 10 కొమ్ములు ఉన్నాయట. ఈ 10 కొమ్ములు ఉండను అంటే 10 అన్నది నేను చాలా ప్రాముఖ్యంగా నేను ప్రస్తావించాలని ఆశపడతా ఉన్నాను. 10 కొమ్ములు ఉన్నాయి. అదేవిధంగా 10 కొమ్ములు ఉన్నాయి. 13వ అధ్యాయం 1వ వచనంలో కనుక గమనించినట్లయితే, మరియు 10 కొమ్ములను 7 తలల గల యొక్క క్రూర మృగము సముద్రంలోని పైకి వచ్చి చూచింది. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను నేను అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మళ్ళీ యోహానికి ఇంకొక మృగం కనపడదు, బీస్ట్ అని అన్నాడు. ఈ యొక్క మృగానికి ఏమన్నాడు? 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి. ఇదే విధంగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో గమనించినట్లయితే, అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములు నిండుకున్న 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని అని అన్నాడు. ఈ 3 వచనాలు గారు గమనించినట్లయితే ఈ 3 వచనాల్లో కూడా ఒక మృగం ఉన్నది. ఆ మృగానికి 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 7 తలలకి కిరీటాలు కనపడతా ఉన్నాయి. మొదటి 12వ అధ్యాయం 3వ వచనంలో, 17వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి కొమ్ములకి కిరీటాలు కనిపించలేదు. 13వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లయితే ఈ 10 కొమ్ములకి కిరీటాలు కనపడతా ఉన్నాయి. ఏంటి అక్కడ ఉన్నటువంటి కొమ్ములకి దీనికి ఉన్నటువంటి కొమ్ములకి గల తేడా ఏంటి? ఏమై ఉంటుంది? కారణం ఏమై ఉండాలి? ఈ కిరీటం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కొమ్ములకి, ఈ కొమ్ములు అన్నవి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను చెప్పాను కదా, కొమ్ములు అన్నవి రాచరికానికి, బలానికి, మహిమకు, ఈ యొక్క రాచరికానికి గుర్తుగా కనపడతాం. ఈ యొక్క 10 కొమ్ములకి ఏ విధంగా ఉన్నాయి? కొమ్ములకి ఏ విధమైనటువంటి కిరీటాలు లేవు. ఒక్క సందర్భంలోనే 13వ అధ్యాయం 1వ వచనంలో కిరీటం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కిరీటం? మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుడు పరలోకం నుంచి సాతాన్ని ఈ లోకంలోకి తోసివేశాడు. ఎప్పుడైతే సాతాన్ని ఈ లోకంలోకి తోసివేయబడ్డాడో, ఈ సాతాను ఒక మానవునిగా ఇంకార్నేషన్ అవతరించి ఈ ప్రపంచాన్ని అదుపులోకి తెచ్చుకోవాలని ఆశపడ్డాడు. ఆ విధంగా సాతాను యొక్క అవతారంగా ఈ లోకంలోకి యాంటీ క్రైస్ట్ అనే ఒక అతను వచ్చాడు. అందుకని ఈ 10 రాజ్యాలు ఒక అధికారాన్ని సాధించుకున్నారు. ఈ కిరీటాలు దేనికి గుర్తుగా ఉన్నాయి అని అంటే, ఎప్పుడైతే సాతాను ఈ లోకంలోకి నెట్టివేయబడ్డాడో అప్పుడు ఈ 10 రాజ్యాలు కలిగినటువంటి మృగానికి ఒక శక్తి, ఒక అధికారం ఎవరి ద్వారా వచ్చింది అని అంటే సాతాను ద్వారా వచ్చింది. అది కిరీటం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 10 ఆ కాలంలో రోమియోలకు సంబంధించినటువంటి 10 రాజ్యాలు ఉన్నాయే, మనకు నేను ఒకసారి గుర్తు చేస్తాను. ఈ 10 రాజ్యాలు హన్స్, వాండల్స్, ఇరూలి, అస్ట్రోగోత, సుయేవి, ఆంగ్లో సక్సాన్, వెసిగోత్స్, బర్గాండియన్స్, కొంబార్డ్స్ అండ్ ఫ్రాంక్స్.
ఈ 10 రాజ్యాలు ఈ మృగానికి కలిగినటువంటి 10 కొమ్ములుగా ఆ రోజున రోమీయులు ఊహించుకున్నారు. రోములో ఉండి పరిపాలన చేసేటటువంటి పోపుని చిన్న కొమ్ముగా అభివర్ణించాం. ఇది తప్పు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నది? ఈ 10 కొమ్ములకి సంబంధించినటువంటి మృగానికి సంబంధించిన రాజ్యానికి కొన్ని లింకులు ఉన్నాయి. ఏంటా లింకుల గురించి ఆలోచిద్దాం. ఈ 10 కొమ్ములు లేకపోతే ఈ 10 కొమ్ములు కలిగినటువంటి ఈ మృగం ప్రపంచాన్ని పరిపాలించేటప్పుడు 2 అద్భుతమైనటువంటి క్రియలు జరుగుతాయట. దానియేలుకు రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. ఆ రాజుల కాలంలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అని అంటున్నాడు. ఏ రాజుల కాలంలో? ఏ రాజుల కాలం అంటే ఈ రాయబడినటువంటి భాగం 2వ అధ్యాయం 44వ వచనం ఎలా ఉన్నదనంటే, ఎక్కడిది ఇది అని అంటే, నెబుకద్నెజరుకి కలిగినటువంటి స్వప్నంలో కనిపించినటువంటి పాదానికి ఉన్నటువంటి 10 వ్రేళ్ళు కూడా 10 రాజ్యాలు సూచిస్తాయి. ఆ రాజ్య పరిపాలనలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు. అంటే చాలామంది చాలా రకాలైనటువంటి విశ్లేషణలు, చాలా రకాలైనటువంటి ఊహల్ని ఈ రోజున మన ముందు పెడతా ఉన్నారు. ఏది నిజమో ఏది అసత్యమో మనకు తెలియడం. ఏది నిజం ఏది అసత్యం? ఇదిగో యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడు, ఇదిగో దేవుని యొక్క రాకడ రాబోతుంది, దేవుని యొక్క రాజ్యం ఈ లోకంలో స్థాపించబడుతుంది అని రకరకాలైనటువంటి ప్రస్తావనలు తీసుకుని వచ్చి విశ్లేషణ చేస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. రోమీయుల కాలంలో 351 400 కాలంలో 3వ శతాబ్దంలో ఏర్పడినటువంటి ఆ రోమీ సామ్రాజ్యం కాదు. కానీ ఆ రాజుల కాలంలో ఏమి ఏర్పడుతుందంట? ఒక రాజ్యం స్థాపించబోతా ఉన్నారు. ఆ రాజ్యం ఎవరు స్థాపించబోతా ఉన్నారు? దేవుడు ఈ లోకంలో ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు అని చెప్తున్నాడు. అదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో కూడా ప్యారలల్గా సమాంతరంగా ఈ యొక్క రాజ్యాల గురించి రాయబడింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 12వ అధ్యాయం 17వ అధ్యాయంలో కనుక గమనించినట్లయితే దేవుడు ఏర్పరచబడబోయేటటువంటి రాజ్యం గురించి ప్రస్తావన జరిగింది. 17వ అధ్యాయం 12వ వచనంలో నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. అక్కడ కూడా కొమ్ములు కనపడ్డాయి. నేను చెప్పాను ఒక సందర్భంలో అదే కిరీటాలు లేనటువంటి కొమ్ములు కనపడ్డాయి. కొన్ని సందర్భాలు అయితే కిరీటాలు కలిగినటువంటి 10 కొమ్ములు అన్నవి అక్కడ మనం మర్చిపోకూడనటువంటి అన్నిట్లోనూ ఐడెంటికల్గా మనకు కనపడుతున్నటువంటి ఆ 10 కొమ్ముల గురించి మహాజ్ఞాని అయినటువంటి ఈ యొక్క యోహానికి కలిగినటువంటి దర్శనంలో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఆయనకి ఏమని చెప్తున్నాడంటే, నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు, వారి ఇదివరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు అని అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఈ 10 కొమ్ములు కలిగినటువంటి ఈ మృగం పరిపాలన చేసిన తర్వాత ఏమేర్పడుతుంది? దేవుని యొక్క రాజ్యం ఏర్పడబోతుంది. ఒకటే. రెండవదిగా ఈ 10 మంది రాజులు ఎవరితోటి పరిపాలన చేస్తారు అని అన్నట్లయితే క్రూర మృగంతో కూడా రాజుల వల్ల అధికారం పొందుతారు. అంటే 10 మంది ఇండిపెండెన్స్ కలిగినటువంటి లేకపోతే స్వతంత్రంగా ఉన్నటువంటి రాజులు కాదు. వీళ్ళు ఎవరితోటి పరిపాలన చేస్తారు? క్రూర మృగంతో కలిపి అధికారం చేస్తారట. అది చిన్న కొమ్ము. ఈ క్రూర మృగము చిన్న కొమ్ము. ఈ క్రూర మృగము పరిపాలించే కాలం కూడా చాలా తక్కువ కాలం పరిపాలన చేస్తారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో వారు ఒక కాలంలో అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు అని అంటున్నాడు. ప్రపంచమంతా కూడా ఈ కాలం గురించి నేను తర్వాత ఈ చిన్న కొమ్ము గురించి తర్వాత ఎపిసోడ్లో నేను చెప్పబోతా ఉన్నాను. ఒక కాలంలో అర్ధకాలము అతని వశమున ఉంచబడుతుంది అన్నాడు. 70 వారాలకు సంబంధించినటువంటి దర్శనంలో దానియేలుకు కలిగినటువంటి చివరి వారంలో సగం, అంటే 70వ వారంలో సగం, అంటే 3.5 సంవత్సరాల పాటు 42 నెలలు అతనికి అధికారం ఇవ్వబడుతుంది. ఈ చిన్న కొమ్ము గురించి తర్వాత ఎపిసోడ్లో నేను ప్రస్తావన చేస్తాను. ఇప్పుడు 2 విషయాల్ని
మనం ఆలోచన చేసాం, ఈ 10 కొమ్ములు లేకపోతే 10 మంది రాజులు ఎప్పుడు పరిపాలన చేస్తారు అన్నట్లయితే, దేవుడు ఈ లోకంలోకి ఒక రాజ్యాన్ని స్థాపించబడక ముందు ఈ 10 మంది రాజులు ఈ లోకాన్ని పరిపాలన చేస్తారు. రెండవదిగా ఈ 10 మంది రాజులు కూడా లోక విరోధితోటి, అంటే క్రీస్తు విరోధితోటి కలిసి పరిపాలన చేస్తారు. ఈ 10 మంది రాజులు మనం అనుకున్నట్టుగా రోమీల కాలంలో కానీ గ్రీసు కాలంలో కానీ లేనటువంటి వారు. గమనించాలి, మనం అనుకోవచ్చు రోమీలకి నెబుకద్నెజరు కలిగినటువంటి స్వప్నంలో ఉన్నటువంటి చివరి రాజ్యం రోమీల కాలం కదా, ఆ రోమీలే 10 మంది రాజులు అయ్యి ఉంటారేమోనని మనకు ఒక సంశయం ఉండదు. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే ఖచ్చితంగా ఉండాలి, అదే నిజం కూడా. కానీ ఏ విధంగా ఈ 10 మంది రాజులు రోమీలు అవుతారో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. సరే, దానికి ముందు మనం ఒక భాగాన్ని మనం గమనిద్దాం. ఏంటో భాగం అని అంటే, దేవుని యొక్క రాజ్యం ఏర్పడబోతుంది. ఈ 10 మంది రాజులు పరిపాలన చేసిన తరువాత దేవుని యొక్క రాజ్యం ఏర్పడబోతుంది అని అన్నారు. చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయడు, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు అన్నాడు. నిజం. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రకటన గ్రంథకర్త మన ముందు పెట్టాడు. మన నిరీక్షణకి ఆధారం, మన క్రైస్తవ జీవితానికి ఒక ఆధారం ఏంటంటే, ఎందుకు మనం ఈ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, ఎందుకు మనం ఎంత నిష్ఠాగరిష్టమైనటువంటి జీవితాన్ని జీవించాల్సినటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది అంటే, దేవుడు ఈ లోకంలో ఒక రాజ్యాన్ని ఏర్పరచబోతా ఉన్నాడు. అదే మాట్లాడుతున్నాడు. ఎవరితోటంట? దేవుని యందు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి మరణించినటువంటి వారితో సహా మనం 1000 సంవత్సరాల క్రీస్తుతో కూడా రాజ్యం చేయగలం. ఒక విషయాన్ని నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఈ 10 మంది రాజులతోటి పరిపాలన అయిన తర్వాత దేవుని యొక్క రాజ్యం పోతున్నది. మనందరికీ ఇప్పుడు ఉండవుట్ అండి. ఏంటి ఎప్పుడు వెన్ ద కింగ్డమ్ విల్ బి సెట్. ఇప్పుడు రాజ్యం ఏర్పడుతుంది. ఎక్కడ బైబిల్లో కూడా ఈ పలానా చోట పలానా కాలంలో ఏర్పరచబడుతుంది అని చెప్పబడలేదు. కానీ ఈ దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క దినం, యెహోవా దినం ఏర్పడడానికి గల సూచనలు, గుర్తులు మాత్రం చెప్పబడాయి. యేసుక్రీస్తే మత్తయి రాసినటువంటి సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో యేసుక్రీస్తు తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. తను ఎప్పుడు రాబోతున్నాడు అని ఒక గుర్తును చెప్పాడు. ఏంటో గుర్తును? మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయం 31వ వచనాన్ని గమనించినట్లయితే ఈ విధంగా రాశాడు, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుడును. ఒక గుర్తు ఏంటంటే, యేసుక్రీస్తు ఒంటరిగా రాడు. యేసుక్రీస్తు దిక్కులేనటువంటి వాడుగా ఈ లోకంలోకి 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము అనే ఒక బెత్లెహేము అనేటటువంటి చిన్న పల్లెటూరులో కనీసం తను సేద తీర్చుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి ఒక చిన్న పశువుల పాకలో జన్మించాడు. తన రిక్తుడిగా, పేదవాడిగా, సమాజంలో ఉన్నటువంటి వారందరిలో చాలా దీనస్థితిలో ఈ లోకంలోకి వచ్చాడు. అది మొదట ఆగమనం. మొదలుగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మన యొక్క పాపాల నిమిత్తం, తన యొక్క రాజ్యానికి పౌరుల్ని సిద్ధపరిచే నిమిత్తం ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి మరణించి సజీవుడిగా మరణాన్ని జయించి ఈ లోకంలో నుంచి బయటకు వెళ్ళాడు. తన యొక్క తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చుని ఉన్నాడు. ఎందుకు ఇవన్నీ జరిగినాయి? ఎందుకు జరిగిన? పౌలు చెప్తాడు, క్షయిత అక్షయితను సంతరించుకోవడానికి. చనిపోయినటువంటి తన యొక్క విశ్వాసులు మరలా తిరిగి లేచి తన యొక్క రాజ్యంలో పాలువారుగా అవడం కోసం ఈ లోకంలోకి వచ్చారు. కానీ ఈ రోజున
మత్తయి సువార్తలో చెప్తున్నాడు. తన మహిమతో దీనుడిగాను అల్పుడుగా వచ్చినటువంటి ఆ మొదటి ఆగమనంలో అయితే అల్పుడుగా వచ్చాడు, కానీ రెండవ ఆగమనంలో అంటున్నాడు తన రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతములు వచ్చి మహిమగల సింహాసనం ఉపయాసంటాడు. ఇప్పుడు అంత సమస్త జనాలు కూడా ఆయన ముందు పోగు చేయబడతారట. ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యం ఈ లోకంలో ఏర్పరచబడబోతుంది. ఒక గుర్తు చెప్తా ఉన్నాడు. ఆయన మహిమతో తన దూతలతో వెంటబెట్టుకుని మృతులైనటువంటి వారిని వెంటబెట్టుకుని ఈ లోకంలో మరణ రాబోతా ఉన్నాడు. మొట్టమొదటిది అది సూచన. ఎప్పుడు ఈ రాజ్యం ఏర్పరచబడుతుంది అని అంటే జకరియా రాసినటువంటి గ్రంథం 14వ వచనం 3వ వచనాన్ని కనుక 14వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక గమనించినట్లయితే ఈ విధంగా రాయబడి ఎలాగనగా ఈ 14 మొదటి వచనంలో అంటున్నాడు, ఇదిగో యెహోవా ఏర్పాటు చేసిన దినం వచ్చుచున్నది, అది మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడు. 3వ వచనం 2వ వచనంలో అంటున్నాడు ఎలాగనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగం మంది చెరపట్టబడిపోవుదురు, అయితే శేషించిన వారు నిర్మూలన కాకుండా పట్టణములో నిలుతురు అని అంటున్నాడు. ఎప్పుడు ఈ లోకంలోకి దేవుడు వస్తాడు అని అంటే ఒక ప్రత్యక్షంగా మానవుడు చూడగలిగేటట్టు నాకు గుర్తును చెప్పాడు. ఎప్పుడనంటే యెరూషలేము పట్టబడుతుంది. ఎవరి చేత పట్టబడుతుంది? యెరూషలేము అన్యుల చేత పట్టబడుతుందట. యుద్ధం చేయడానికి అన్యులందరినీ దేవుడు యెరూషలేము చుట్టూ ఏర్పాటు చేశాడు. ఇదే ఎలాగనగా యెరూషలేము యుద్ధం చేయటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను అని అంటున్నాడు. యెరూషలేము యూదా ప్రజలు దేవునికి విరోధంగా చేసినటువంటి పాపాలను బట్టి ఈ లోకంలోకి దేవుడు అవతా ఉన్నాడు. మనందరిని ఏర్పరచుకున్నటువంటి వారిని ఒక రాజ్యంగా ఏర్పాటు చేయడానికి ఈ లోకంలోకి ఆయన రాబోతా ఉన్నాడు. ఒక రెండవ గుర్తుగా ఏంటో గుర్తు అని అంటే యెరూషలేము చుట్టూరు ఎవరు ఉంటారంటే అన్యులు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యెరూషలేము దేవుడు ప్రేమించినటువంటి పట్టణం, యెరూషలేము దేవుడు ఏర్పరచుకున్నటువంటి పట్టణం. ఆ పట్టణం పట్టబడతా ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి దేవుని యొక్క జనాంగం చెరపబడబోతా ఉన్నారు. జకరియా తన ప్రవచనంలో చాలా స్పష్టంగా రాశాడు. రెండవ గుర్తుగా యెరూషలేము పట్టబడబోతుంది. మూడవదిగా చూద్దాం. నేను మీ ముందు పెట్టాలని అనుకోవడం లేదు, కానీ కొన్ని గుర్తులు మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటి గుర్తు ఆయన మనుష్య కుమారుడు మహిమతో ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. రెండవది యెరూషలేము పట్టబడబోతా ఉన్నది. మూడవదిగా చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 58 వచనాలు పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ కొరింథీయులకు పౌలు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, ఒక సీక్రెట్, ఒక మిస్టరీ మీకు తెలియజెప్తా ఉన్నాను. ఇది మర్మంగా ఉన్నది ఈ లోకంలో. ఏంటో మర్మం అని అంటే మనందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనందరము మార్పు పొందుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదు, మనం కూడా మార్పు పొందుతాం. ఎప్పుడు దేవుని యొక్క రాజ్యం ఏర్పడుతుంది అని అంటే పౌలు చెప్తా ఉన్నాడు. ఒక మర్మం చెప్తాను, మీరు వినండి. సీక్రెట్, మిస్టరీ మీకు చెప్పబోతా ఉన్నా. ఏంటంటే మన నిద్రపోం, కానీ ఒక్కసారి ఎత్తబడతాము అని సంఘం, దేవుని యొక్క విశ్వాసం, దేవుని కోసం హతసాక్షులైనటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి వారు, దేవుని సంఘంగా ఉన్నటువంటి వారు ఒక్క రెప్పపోటున్నట లేపబడతారు అని. ఈ లేపబడే ప్రక్రియని ఏమంటారంటే ర్యాప్చర్ అని అంటారు. దేవుని రాజ్యం ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే దేవుని సంఘం ఎత్తబడిన తర్వాత ఈ రాజ్యం ఏర్పడుతుంది అంటారు. ఏమంటే అందరూ ఎప్పబడిన తర్వాత మళ్ళీ ఎవరు మిగులుతారు? యెరూషలేము
మీద యుద్ధం జరిగిన తర్వాత, యెరూషలేము పట్టబడిన తర్వాత సగం మంది మిగిలారట అక్కడ కదా. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-12 వచనాలు ఇవి. మృతులైన వారు సజీవులవై నిలిచి ఉండు మనమును, మృతులైన వారు సజీవులై నిలిచి వారును వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనుకోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో ఉన్నాము. గొప్ప నిరీక్షణ, సదాకాలము ప్రభుతో మనం ఉంటాము అనే ఒక గొప్ప నిరీక్షణ మనందరికీ ఉన్నది. జకర్యా రాసినటువంటి గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు, నా దేవుడని యెహోవా ప్రత్యక్షమగును అని అంటున్నాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో ఎత్తబడినటువంటి సంఘం, హతసాక్షులైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు ఎత్తబడిన తర్వాత మరలా కూడా యెహోవా దినమందు వారందరూ కలిసి ఈ లోకంలోకి భూమి మీదకి రాబోతూ ఉన్నారు అని జకర్యా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చాలామంది చాలా రకాలుగా మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. అదిగో కొంతమంది అయితే మైకులు పెట్టి మరీ చెప్తున్నారు, పలానా రోజున యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు, పలానా ఇది జరిగిపోతున్నాయి కాబట్టి చాలా స్పెక్యులేషన్స్ విషయాలు మరొకసారి గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. అంత్యకాలంలో ఈ లోకం అంతరించే ముందు ఉండేటటువంటి కొన్ని గుర్తుల్ని దానియేలుకి దేవుడు ప్రత్యక్షపరిచాడు. 4 రాజ్యాలు, ప్రపంచ రాజ్యాలు ఏర్పడబోతున్నాయి. 4వ రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఈ యుగం అంతం కాబోతుంది అన్నది మొదటి భాగం. యుగం అంతమయ్యే ముందు ఈ లోకాన్ని 10 మంది రాజులు లేకపోతే 10 మంది అధికారులు పరిపాలన చేయబోతూ ఉన్నారు. ఈ 10 మంది అధికారులతో పాటు క్రీస్తు విరోధి ఒక ఆయన కలిసి ఈ లోకాన్ని పరిపాలన చేయబోతూ ఉన్నాడు అని చెప్తున్నారు. రెండో విషయం ఏంటంటే, ఈ 10 మంది రాజులు ఈ లోకాన్ని పరిపాలించేటప్పుడు, ప్రపంచాన్ని పరిపాలించేటప్పుడు దేవుడు ఈ లోకంలో రాజ్యాన్ని ఏర్పరచబోతా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. ఈ లోకానికి ఎప్పుడు దేవుడు రాజ్యాన్ని ఏర్పరచబోతున్నాడు అని గమనించినట్లయితే 3 కారణాలని నేను చర్చించాను. మొదటిది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన మహిమతో ఈ లోకానికి రాబోతా ఉన్నాడు, మొట్టమొదటి గుర్తు. రెండవ గుర్తు ఏంటనంటే, యెరూషలేము శత్రువుల చేత ముట్టడి చేయబోతా ఉన్నది. శత్రువులందరూ కూడా యెరూషలేముని ముట్టడి చేయబోతా ఉన్నారు. అది రెండవ గుర్తు. మూడవ గుర్తు ఏంటనంటే, ఈ సంఘము పరిశుద్ధులు దేవుడైనటువంటి యేసుక్రీస్తుని ఎదుర్కొనడానికి మధ్యాకాశంలోకి ఎత్తబడబోతా ఉన్నారు. ర్యాప్చర్ జరగబోతా ఉన్నది. ఈ 3 గుర్తులు, ఇంకా చాలా గుర్తులు ఉన్నాయి. గుర్తుల గురించి తర్వాత కాలంలో మనం తర్వాత ఎపిసోడ్లో మనం చర్చిద్దాం. ఈ 3 ప్రస్తుతానికి అయితే 3 గుర్తులు జరిగినప్పుడు దేవుని రాజ్యం ఏర్పరచబడబోతుంది అని మనం గమనించాలి. తర్వాత ఎపిసోడ్లో ఈ దేవుని యొక్క రాజ్యం ఏ విధంగా ఏర్పడబోతుంది అని మనం విశ్లేషణ చేద్దాం. అప్పటి వరకు